శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్నారా? ఉప్పుతో రహస్యంగా ఇలా చేస్తే చాలు 7 సముద్రాల అవతల ఉన్నా సరే మీ ముందు ఉంటారు. మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత ముండివారైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టేస్తున్నారని చెప్పి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది సెట్ అవుతుంది. కొంతమందికి గ్రహస్థితి బాగున్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు వీళ్ళు కూడా అంటే అవతల వాళ్ళు కొంచెం అర్థం చేసుకునే వాళ్ళైతే కొంచెం తొందరగానే వస్తుంది. కానీ అవతల వాళ్ళు కాస్త అంటే కొంచెం మొండిగా ఉన్న మన యొక్క జాతకంలో గ్రహస్థితి బాగోలేకపోయినా సరే కొంతమంది అయితే అంటే కొంతవరకు రిజల్ట్ వచ్చి ఆలస్యం అవుతుందన్నమాట. అయితే కొంతమందికి లేట్గా రిజల్ట్ అనేది వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఇది భార్యాభర్తలైనా చేసుకోవచ్చు, ఈ పరిహారం డబ్బు కోసం చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఇష్టపడే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే దూరం అయ్యారు మాకు కావాలని చెప్పి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈరోజు చేసేటటువంటి పరిహారం అనమాట. దీనికి రాళ్ళుప్పు మాత్రమే యూజ్ చేయాలి. రాళ్ళుప్పును తీసుకోండి. ఏంటంటే దిష్టి దోషాన్ని తీసడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరేం చేస్తారంటే రాళ్ళుప్పుతో పాటుగా ఒక టమాటా, అందరికీ తెలిసిందే కదా, అందరిలో కూడా ఉంటుంది. టమాటా తీసుకొని టమాటాతో పరిహారం ఏంటని అనుకోవచ్చు కదా. టమాటా అనేది పరిహార శాస్త్రానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకి టమాటా అనేది ఎరుపు రంగులో ఉంటుంది కదా. ఎరుపు అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. మనకి టమాటా చెట్ల నుంచి కాస్త అంటే ప్రకృతి అనుగ్రహమే కాబట్టి మనకి ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది. అయితే ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటాని తీసుకోండి. దీంతోపాటు రాళ్ళుప్పు కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలా తీసుకొని స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క పరిహారం చేయాలి. స్నానం చేయకుండా చేయకూడదంటే అస్సలు చేయకూడదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరి కోసమైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈరోజు నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇది చేసేటప్పటికి ఏ రోజైనా చేసుకోవచ్చు, కానీ మంగళ, గురువారాలు లేదంటే ఆదివారాలు, శనివారాలు ఇలా చేసుకుంటే మీకు బాగా మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అయితే మీరేం చేస్తారంటే మీరు తలస్నానం కూడా తప్పనిసరిగా చేయాలి. కుదరకపోతే మీరు 4 రోజులు లేకపోతే నెలకి 4 రోజులైనా సరే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. చేసుకుని మీరు ఏం చేస్తారంటే టమాటా తీసుకుని మగవారైతే ఎడమ చేతిలో, ఆడవారైతే కుడి చేతిలో పట్టుకొని మీరు రాళ్ళుప్పుని చేతులు పట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మీరు కుడి చేతి నుంచి ఎడమకి 4 సార్లు, ఎడమ చేతి నుంచి కుడికి 4 సార్లు మీ యొక్క సమస్యను చెప్పుకుంటూ మాకు ఇష్టమైన వారు మా దగ్గరికి రావాలి, మాకు ఫోన్ చేయాలి, వాళ్ళు మాతో మాట్లాడాలి, ఏదైనా సమస్య ఉంటే పోవాలని చెప్పి మీరు మనసులో చెప్పుకుంటూ డబ్బు కోసమైతే మాకు డబ్బు బాగా కలిసి రావాలని ఇట్లా చెప్పి మీరు ఏదైతే ఉన్నారో ఇష్టమైన వాళ్ళే కాదు, కొంతమంది అక్క చెల్లెలు, అన్నదమ్ముల మధ్య మాట్లాడవు కదా, అలాంటి వారితో మాట్లాడాలి అనుకున్నా సరే ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం చేసుకోవచ్చు, ఏదైనా అంటే ఫ్రెండ్స్ రిలేషన్ కోసం చేసుకోవచ్చు, దేనికోసమైనా సరే చేసుకోవచ్చు. అయితే ఏం చేస్తారంటే చేత్తో పట్టుకొని టమాటా ఉప్పును చేత్తో పట్టుకొని 4 సార్లు ఎడమ నుంచి కుడికి 4 సార్లు దిగదుర్చుకోండి. దీనికి తీసుకుని వెళ్ళి పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే పారే నీళ్ళలో కానీ డ్రైనేజీ కాలువలో కానీ పారపోసేయాలి. అలా పారపోసి శుభ్రంగా మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ మీద ఎవరు మూడో వ్యక్తి చాడీలు చెప్పి మిమ్మల్ని విడదీయాలనుకున్నా సరే అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అన్నమాట. కాబట్టి నమ్మకంతో ఈ యొక్క పరిహారం చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.